ఆంధ్రప్రదేశ్లోనూ బాణుడి ప్రతాపం ఓ రేంజ్లో కనిపిస్తుంది. నిప్పుల కుంపటిలా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ ఉత్తరాంధ్రలో అత్యంత వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. కర్నూలు, కావలి, నంద్యాలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 156 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఐఎండీ. అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, మన్యం, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో కూడిన వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక తిరుపతిలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి. నగరవాసులు బయటకు రావాలంటేనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోనూ సూర్యతాపాన్ని తట్టుకునే విధంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. తిరుపతిలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తిరుపతిలో గడిచిన వారం రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తిరుపతి నగర వాసులు హడలిపోతున్నారు. ప్రస్తుతం మనం అలిపిరి వద్ద ఉన్నాం. చూసుకుంటే ఇప్పుడు ఉదయం 11:30 వస్తుంది. నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి అలిపిరి సర్కిల్ లో కనబడుతుంది. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా రికార్డు స్థాయిలో మొన్న 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 డిగ్రీలు పైగా నమోదవుతున్న తరుణంలో మరోపక్క వేడిగా కూడా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ, జిల్లా వైద్యులు కూడా వెల్లడించే పరిస్థితి. ఎవరు కూడా ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర పనులు తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎక్కువగా వాటర్ మిలన్, కోకోనట్ వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ లాంటివి తీసుకోవాలని, తగు జాగ్రత్తగా ఉంటే వేసవి తాపానికి దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు. మరోపక్క అలిపిరిలో చూసుకుంటే గత 24 గంటల పైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మానుషంగా మారిన పరిస్థితి అలిపిరి వద్ద కనబడుతుంది. ఎప్పుడు రద్దీగా ఉంటుంది. శ్రీవారి భక్తులు తిరుమల నుంచి వచ్చే భక్తులతో ఈ రోడ్డు ఇప్పుడు రద్దీగా కనబడుతుంది. అలాంటిది ఉదయం 11:30కే ఖాళీగా దర్శనం ఇస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వేడి గాలులతో నగరవాసులు కాకుండా శ్రీవారి భక్తులు కూడా అడలిపోతున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే టీటీడీ ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో కూడా వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆలయ మాడా వీధుల్లో చదువు పందిళ్లు, కూల్ పెయింటింగ్ తో పాటు వేసవి తాపాన్ని నిరంతరంగా వాటర్ కూడా అందిస్తామని టీటీడీ ప్రకటించారు. మరోవైపు ఈ వేడి గాలులు ఈ నెల 9 వరకు ఇలాగే ఉంటాయి కాబట్టి ఉదయం 10 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ఎవరైతే అత్యవసరమైన పనులుంటే తప్ప బయటికి రాకండి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు జంతువులు పెంచేవారు కూడా ఎక్కువగా చల్లదనం వాటిలో జంతువులు ఉంచాలి. అటు ఆవులు పెంచేవారు కూడా కావచ్చు, ఇలా ఇంట్లో డాగ్స్ పెంచేవారు కూడా కావచ్చు, తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. చాలా వేడి గాలులు వీస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యుల ఆదేశం కనబడుతుంది. ఈ వేడి గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే ఈ నెల 9 వరకు కూడా పూర్తి స్థాయి వేడిగాలు ఇదే రకంగా ఉండబోతున్నాయి. తగు జాగ్రత్తతో చాలా జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్య యంత్రాంగం కావచ్చు, అలాగే పరిశోధన అధికారులు, వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తారు. వేసవి తాపాన్ని ఉపశమనం కలిగే విధంగా వాటర్ ఎక్కువగా తీసుకుంటారు. అలాగే మజ్జిగ కావచ్చు, వాటర్ మిలన్ లాంటి జ్యూసులు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు దగ్గరగా పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. ఈ వేడి గాలులు మరో 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం చెప్తుంది. Go to studio.